పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనేది. బాగా గమనించండి, మనము భిక్షగాల్లాగా ఏమ్మా అడుగుతాం యేసయ్యని. వీరిద్దరికి దేవుడు ఏమి ఇచ్చాడు తల్లి? చెప్పండి చెప్పండి, ఏమి ఇచ్చాడు వీళ్ళిద్దరికి? ఈ భిక్షగాడు ఏం అడుగుతున్నాడు? అధికారం కలిగినటువంటి వారిని భిక్షగాడు ఏం అడుగుతున్నాడు? భిక్షం అడుగుతున్నాడు, డబ్బు అడుగుతున్నాడు, నాణ్యములు అడుగుతున్నాడు. ఇప్పుడు మీ దగ్గర నాణ్యాలు భిక్షగాడి దగ్గర ఉన్నాయి అంటే ఎవరో ఒకరు వాడి దగ్గర ఆ నాణ్యాలు వారికి ఇచ్చుచూ వస్తూ ఉంటారు, కానీ వాడికి అధికారము ఉందా? వీళ్ళ దగ్గర నాణ్యాలు అవి సామాన్యంగా ఉండవు, ఎందుకంటే వారు దాని మీద ఆశ వారికి లేదు. కానీ వారి దగ్గర ఏముంది?